వంటింట్లో అమ్మ వంటికి స్వాగతం. ఈరోజు నేను మీకు దొండకాయ కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈరోజు మా ఇంట్లో అందరూ కూడా పచ్చడి చాలా బాగుందంటూ అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేశారు. ఆయిల్ వేసి మెంతులు వేగనిచ్చి కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయి, పచ్చిమిర్చి, దొండకాయలు, పసుపు వేసి కొంచెం సేపు వేగనివ్వండి. ఈ పచ్చడికి అవసరమైన మెయిన్ ఇంగ్రీడియంట్స్ దొండకాయలు 12, పచ్చిమిర్చి 7, కొత్తిమీర 1 కట్ట తీసుకున్నాను. దొండకాయలు కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర, చింతపండు అలాగే కొంచెం ఉప్పు వేసి వేగనివ్వండి. మొత్తం అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసి చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని నీళ్ళేమి పోయకుండానే పచ్చడిని గ్రైండ్ చేసుకోండి. పచ్చళ్ళకి మరింత రుచినిచ్చేది పోపే కదండి. ఆ పోపుని ఇప్పుడు పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇంగువ వేసి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో ఈ పోపుని వేసేయండి. అంతే, ఎంతో రుచిగా ఉండే ఈ దొండకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి కనుక మీ మనసులో దోచినట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్.